మనకు సిద్ధంగా ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. యా, కేంద్ర క్యాబినెట్కు సంబంధించి పెద్ద ఎత్తున అంశాలు చర్చకు వస్తున్నాయి. అందులోనూ క్యాబినెట్ ఖచ్చితంగా విస్తరణ ఉంటుంది, మోదీ విదేశీ పర్యటన తర్వాత అన్న అంశం తెరపైకి వస్తుంది. దాంతోపాటుగా నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖను తప్పించి విద్యాశాఖ ఇవ్వబోతున్నారు అన్న అంశం తెరపైకి వస్తుంది. విద్యాశాఖ ఎందుకు అంటే నీట్ పరీక్షకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జంజీ అయితే అసలు ధర్మేంద్ర ప్రధాన్ను ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పింది. ఇటు ధర్మేంద్ర ప్రధాన్ను శాఖ మార్చుతారా, అసలు క్యాబినెట్ నుంచే పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయా, నిర్మలకు విద్యాశాఖ ఇవ్వటాన్ని ఎలా చూడాలంటారు సార్, ఏం చెప్తారు? వంశీ, అందరికీ నమస్కారం. మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేయలేదు, ప్రక్షాళన చేయలేదు. బహుశా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. దానికి బలం చేకూరుస్తూ అటు ప్రధానమంత్రి, ఇటు కీలకమైనటువంటి హోంశాఖ మంత్రి ఇద్దరు కూడా రాష్ట్రపతిని కలిసినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. అయితే చట్టం ఏం చెప్తుంది అంటే, కేంద్ర మంత్రివర్గంలో గరిష్టంగా మనకి 81 మందిని తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రితో పాటు మరొక 70 మంది మంత్రులుగా ఉన్నారు. అంటే మొత్తం 71 మంది ఉంటే 10 ఖాళీలు ఉన్నాయి. ఒక 12 మంది మంత్రులను పెర్ఫార్మెన్స్ బాగాలేదని, తర్వాత ఆరోపణలు ఉన్నాయనేటటువంటి అభిప్రాయంతో ఒక 12 మందిని తొలగించవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అంటే మొత్తంగా ఒక 20 నుంచి 22 మందిని కొత్త వాళ్లను మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు, కొత్తగా ఎవరిని తీసుకుంటారు, ఏ ప్రాంతాల నుండి తీసుకుంటారు, ఏ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం దక్కుతుంది అనేటటువంటి అంశాలపైన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యము, ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి అంశంతో పాటు తెలంగాణకి ఈసారి ప్రాతినిధ్యం దక్కుతుందా అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్న కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నీట్ పరీక్ష తర్వాత క్యూట్ పరీక్షలో వచ్చిన వైఫల్యాలు, తర్వాత మీకు సిబిఎస్ఈ పరీక్ష మూల్యాంకనంలో వచ్చినటువంటి వైఫల్యాలు, మొత్తంగా విద్యాశాఖలో ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది అనేటటువంటి ఆరోపణలు మాత్రమే కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ఇప్పటికీ ధర్నా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాము. వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అని అంటే, కేంద్ర మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాలి అనేటటువంటి ఒకటి వస్తున్నటువంటి నేపథ్యంలో, బట్ ఎంత మేరకు ఈ ప్రక్షాళనలో, ఈ మంత్రివర్గ విస్తరణలో ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తారా? ఒకవేళ తప్పిస్తే ఒత్తిడికి లొంగినట్టు అవుతుంది, తప్పించకపోతే ప్రభుత్వము పెద్ద ఎత్తున అబాస్పాలయ్యేటటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వం పెద్ద ఎత్తున డిమోరలైజ్ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా నేను అనుకుంటున్నాను, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక కీలకమైనటువంటి బలమైనటువంటి నేతని మంత్రివర్గం నుంచి తప్పించకపోవచ్చు, బహుశా శాఖను మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ తప్పించారా, అది స్పెక్యులేషన్ మాత్రమే. బట్ తప్పించడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉంది, శాఖ మాత్రం మార్చడానికి అవకాశం ఉంది. ఆ శాఖకు కీలకమైనటువంటి నిర్మలా సీతారామన్ లాంటి వారిని తీసుకొస్తారనేటటువంటి, మొట్టమొదట నిర్మలా సీతారామన్ గారు ఈ 12 సంవత్సరాల్లో మోడీ కేబినెట్ లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేత, మరి ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా చాలా ప్రధానంగా చేసినటువంటి నేత. అయితే ఇప్పుడు ఆర్థిక సంక్షోభాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి నిర్మలా సీతారామన్ ని మార్చాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా మీకు బయట నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదట కామర్స్ మినిస్టర్ గా చేశారు, బట్ ఇప్పుడు కీలకమైనటువంటి శాఖను అప్పచెప్తారనేటటువంటి ఒక వార్త వస్తుంది. ఇది ఒక అంశం. అయితే రెండోది ఒక కీలకమైనటువంటి అంశం వంశీ, ఏంటి అంటే తెలంగాణకి ఈసారి ప్రాతినిధ్యం దక్కుతుందా అనేటటువంటి ఒక వార్త కూడా వస్తుంది. మనకి యూపీఏ 2009 యూపీఏ గవర్నమెంట్ లో మీకు సౌత్ ఇండియా స్టేట్స్ కి 24 మంది మంత్రులు ఉంటే, మీకు ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి 13 మంది మంత్రులు మాత్రమే మోడీ కేబినెట్ లో ఉన్నారు. ఈ 13లో 5 కర్ణాటక నుంచి ఉన్నారు, 3 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, 2 మన తెలంగాణ నుంచి ఉన్నారు, 1 తమిళనాడు నుంచి ఉన్నారు, 2 కేరళ నుంచి ఉంటే ఒక మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే తెలంగాణకి మీరు చూడండి, యూపీఏ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి 11 మంది మంత్రులు ఉంటే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 మాత్రమే కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు అనేటటువంటి అంశం చాలా కీలకంగా ఉంది. కాబట్టి తెలంగాణకి
8 మంది లోక్సభ సభ్యులు బీజేపీకి గెలిచారు. మీకు కర్ణాటక తర్వాత హైయెస్ట్ గెలిచింది ఇక్కడే. అవును. కాబట్టి రెండింటికి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ప్రాతినిధ్యాన్ని పరిమితం చేశారు కాబట్టి మరొక 2 మంత్రి పదవులు ఇస్తారు. ఆ 2 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు అనేటటువంటి దాని మీద కూడా ఊహాగానాలు వస్తున్నాయి. బీసీలకు ఇస్తారా, ఎస్టీలకు ఇస్తారా, లేకపోతే బలమైనటువంటి సామాజిక వర్గానికి ఇంకొక అవకాశం ఇస్తారనేది. ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి డీకేఆర్ ప్రాబబిలిటీ ఎంత మేరకు ఉంటుంది, డీకేఆర్ కు మహిళా కోటాలు ఇస్తారా అనేటటువంటి ఒక అభిప్రాయం. రెండోది అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గము ముదిరాజు సామాజిక వర్గము తెలంగాణలో ఉంటుంది కాబట్టి మీకు మాదిగ సామాజిక వర్గం తర్వాత అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజులు కాబట్టి బట్ తెలంగాణలో కూడా ఒక బలమైనటువంటి పార్టీగా ఎదగాలి అంటే ఈటల రాజేందర్కి అవకాశం ఇస్తారనే ఒకటైతే, ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో ఇప్పుడు బలంగా బీజేపీ ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ బలాన్ని కాపాడుకొని ఉత్తర తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి గేడం నగేష్ లాంటి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారా అనేటటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నిటికంటే చాలా కీలకమైనటువంటి ఒక అంశం ఉంది చక్రి. అదేంటి అనంటే, ఇప్పుడు బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా 131వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పార్లమెంట్ లో మహిళలకి 33% రిజర్వేషన్ అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చినప్పుడు, ఒక బిల్లును తీసుకొచ్చినప్పుడు టీఎంసీకి సంబంధించినటువంటి కళ్యాణ్ బెనర్జీ సభలో స్ట్రైట్ గా ప్రధానమంత్రిని ఒక ప్రశ్న అడిగాడు, హోంమంత్రిని ఒక ప్రశ్న అడిగారు. మీరు మహిళా బిల్లు పైన ఇంత చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారే, ముందు మీ క్యాబినెట్ లో 33% మహిళలకి ప్రాధాన్యత ఇవ్వండి అని ఒక ఛాలెంజ్ చేశారు. బట్ ఆ ఛాలెంజ్ కట్టుబడి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు రాకపోయినా 33% రిజర్వేషన్ మహిళలకి ఈ కేంద్ర క్యాబినెట్ లో ఇస్తారా అనేటటువంటి ఒక అంశం. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో 7 మంది మాత్రమే మహిళలు ఉన్నారు, 2 మాత్రమే మంత్రులు ఉన్నారు, 5 మాత్రమే సహాయ మంత్రులు ఉన్నటువంటి సందర్భంలో 33% రిజర్వేషన్ ని అమలు పరిస్తే 27 మంది మహిళా మంత్రులు వస్తారు. బట్ ఆ ఛాలెంజ్ కి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందా అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్న కూడా. ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఆర్థిక శాఖకు సంబంధించి అసలు ఏంటి, నిజంగా దేశం ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తుందా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. సో చాలా కీలకం ఆర్థిక శాఖ అనేది. సో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఆర్థిక శాఖ అనే అంశం తెరపైకి వస్తుంది. అసలు ఆ ప్రాబబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఆ ఛాన్సెస్ చూడొచ్చంటారా క్యాబినెట్ లో ఆ మార్పుని? వంశీ, మీరు చాలా కీలకమైనటువంటి ప్రశ్న అడిగారు. మీరు వాజ్పేయి ఉన్నప్పుడు యశ్వంత్ సిన్హా లాంటి ఒక బలమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు పనిచేశారు. అరుణ్ జైట్లీ మరణించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ పట్టుపై ఉన్నటువంటి వాళ్ళలో అతి కొద్ది మందిలో నిర్మలా సీతారామన్ కూడా ఒకరు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే నిర్మలా సీతారామన్ గారు ఒక లాంగెస్ట్ ఫినాన్స్ మినిస్టర్ గా ఇండియాలో ఉన్నటువంటి మాట వాస్తవం. 9 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సవాళ్లను అధిగమించటంలోనూ, లేకపోతే ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఎక్కడో నిర్మలా సీతారామన్ శాఖ వెనకబడి ఉందనేటటువంటి ఒక అభిప్రాయం భారతీయ జనతా పార్టీలో కలిగినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఈ నిర్మలా సీతారామన్ రీప్లేస్ చేస్తే దాన్ని భర్తీ చేసేటటువంటి ఇది ఎవరు అనేటటువంటి ఒక బిగ్ క్వశ్చనే ఇక్కడ అరైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో, బట్ మోడీ ప్రభుత్వంలో కీలకమైన బ్యూరోక్రాట్స్ పనిచేస్తున్నారు. అశ్విన్ వైష్ణవ్ లాంటి వాళ్ళు కానీ, జయశంకర్ లాంటి అని కీలకమైనటువంటి బ్యూరోక్రాట్స్ ప్రభుత్వంలోకి వచ్చి చాలా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి ఊహాగానాలు వస్తున్నాయి. శక్తికాంత్ దాస్ లాంటి ఒక బలమైనటువంటి ఆర్థికవేత్తను తీసుకుంటారా, లేకపోతే మరొక పాపులర్ ఆర్థికవేత్తను తీసుకొని ఆర్థిక శాఖ మంత్రిత్వాన్ని అప్పజెప్తారా అంటే, మీరు చూడండి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభము లేకపోతే ఆర్థిక తిరోగమనము, మాంద్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, బట్ అంత తీవ్రమైన పరిస్థితి లేకపోయినా ఆ ఛాయలు కనపడుతున్నాయి కాబట్టి అప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి న్యూ రిఫార్మ్స్ తీసుకురావడానికి బ్యూరోక్రాట్ అయినటువంటి మన్మోహన్ సింగ్ ని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా పెడితే ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ సరైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఆ ఎక్స్పెరిమెంటే ఇవాళకి మనం అనుసరిస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎల్పిజి మోడల్, ఒక బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ మోడల్ ని మనం అనుసరిస్తున్నాము. గ్లోబలైజేషన్ లో ఓల్డ్ కాంపిటీట్ చేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. బట్ అట్లా ఏమన్నా బ్యూరోక్రాట్స్ ని ఈ ఫినాన్స్ మినిస్టర్ పొజిషన్ లో ఎంకరేజ్ చేస్తారా అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నటువంటి నేపథ్యంలో మాట్లాడదాం, ఈ అంశం గురించే మాట్లాడదాం. ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్, స్టే ట్యూన్.